సమయంలో మనందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు ప్రతి ఒక్కరు మీ పరిశుద్ధ గ్రంథం ఎదుట ఉంచండి. ఆదికాండం 21వ అధ్యాయం. ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాము. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోటు దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. చదువుబడినటువంటి లేఖనములో నుండి దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఇదంతా మనందరికీ సుపరిచితమైనటువంటి లేఖన భాగం. కానీ దేవుడు నాతో మాట్లాడిన మాట మీ అందరికీ రోజు తెలియజేస్తాను. ఇంగ్లీష్లో చాలా అద్భుతమైనటువంటి మాట ఉంది. చాలా అద్భుతమైనటువంటి మాట. అదేమనగా, హాగర్, వాట్ ఈస్ ద మ్యాటర్? వాట్ ఈస్ ద మ్యాటర్ హాగర్ అని అడుగుతున్నాడు దేవుడు. మరొక వెర్షన్లో అంటాడు, వాట్ ఈస్ యువర్ ట్రబుల్? వాట్ ఎల్స్ యూ హాగర్ అని ఒక ట్రాన్స్లేషన్లో ఉంది. వాట్ ట్రబుల్స్ యూ హ్యావ్ అని మరొక వెర్షన్లో ఉంది. వాట్ మ్యాటర్ NIVలో మనం చూసినట్లయితే వాట్ ఈస్ ద మ్యాటర్ హాగర్ అని అడుగుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో ఈరోజు మన మ్యాటర్స్ అన్నిటిలోనికి దేవుని జోక్యముండును గాక. హల్లెలూయా. అంటే నీకు ఏమి వచ్చిందంటే, నీకేంటి సంభవించింది, నీకు ఏమైంది, నీ కష్టం ఏమిటి, నీ బాధ ఏమిటి అని ప్రభువు ఇక్కడ అడుగుచూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, హాగరు ఎవరో మనకు తెలుసు. హాగరు సారాయి యొక్క దాసి. హాగరు ఐగుప్తిరాలు. సారా దగ్గర దాసిగా, పని మనిషిగా చేర్చబడినటువంటి సహోదరి. కానీ సారాయికి గర్భఫలము లేదు గనుక హాగరును సారా ఏం చేసింది? తన భర్తకి ఇచ్చింది. ఆమె ద్వారా నా కొరకు బిడ్డలను కన్నమని. దేవుని యొక్క ఉన్నత పిలుపు మేరకు ఆ యొక్క విషయంలో దేవుని యొక్క జోక్యం లేదు, కానీ దైవ జోక్యం లేకుండానే సారా చేసినటువంటి పనికి అబ్రహాము కూడా ఒప్పుకున్నాడు. అబ్రహాము ఒప్పుకున్న ప్రకారంగానే ఆ యొక్క హాగరు గర్భవతి అయింది. గర్భవతి అయినప్పుడు సారా అంటే తన యజమానురాలు గర్భవతి అయినటువంటి హాగరుకు నీచురాలుగా మారిపోయింది. నీచురాలుగా మారిపోయినప్పుడు సారాకు కోపం వచ్చింది. సారా కొంచెం బాధించగానే అరణ్యానికి పారిపోయింది. అప్పుడు ఒక అరణ్యానికి వెళ్ళిపోయినప్పుడు సర్వాధికార దేవాది దేవుడు ఆమెను దర్శించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హాగరు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. 16వ అధ్యాయంలో ఆ కథనం మనం చూస్తాం. ఆ సమయమందు తన కొరకు ఆ గొప్ప దేవుడు ఆ ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అప్పుడే తన గర్భంలో ఉన్నటువంటి బిడ్డకు దేవుడు పేరు పెట్టాడు. ఆ యొక్క బిడ్డను నేను ఎలాగ దీవిస్తానో అని అక్కడ వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి, నీవు వెళ్ళి నీ యజమానురాలి యొక్క చేతి క్రింద అణిగి మణిగి ఉండు, ఆమె చెప్పినట్టుగా నువ్వు చెయ్యి అని కండిషన్ పెట్టి ఆ వాగ్దానాలు ఇచ్చి దేవుడు తిరిగి మరలా పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మన ఇంట్లోంచి వెళ్ళిపోతున్నటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు అలాగా మాట్లాడును గాక. ఎవరైతే మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారో, నాకు డాడీ వద్దు, నాకు మమ్మీ వద్దు, నాకు మీరు వద్దు, మీ ఇల్లు వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతున్న వారందరితో దేవుడు మాట్లాడును గాక. వారు ఏ అరణ్యంలో ఉన్నారంటే, ఇల్లు విడిచి వెళ్ళిన వాడు ఎక్కడికి వెళ్తున్నాడు అనమాట? అరణ్యానికే వెళ్ళొచ్చున్నాడు. వాడి జీవితంలో ఇల్లు ఉండదు, గూడు ఉండదు, గూడు చెదిరిన పక్షిలాగా అరణ్యములో తిరుగులాడుతూ ఉంటాడు. కాబట్టి ఈరోజు అరణ్యములో తిరుగులాడుచున్నటువంటి మన యవన కుమారులు, యవన కుమార్తెలందరినీ ప్రభువు దర్శించునుగాక. దేవుని స్వరము వారిని తాకునుగాక. వారి హృదయాలు గద్దించబడునుగాక. దేవుడు గద్దిస్తే ఎలాంటి వారైనా ఏం చేయాలా?
ఆ గద్దింపుకు లోబడాలి. దేవుని వాగ్దానం మనం పొందాలంటే ఆయన గద్దింపుకు లోబడాలి. ఆయన ఆశీర్వాదాలన్నీ వట్టినే ప్రార్థన చేస్తే వచ్చేవండి. విధేయతలోనే ఆశీర్వాదం ఉంది. నీవు లోబడితే దేవుని దీవెన నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విధేయులుగా ఉండుట అనేది యాక్షన్ కాదు, లేక నటన కాదు. అది మన జీవితంలో చేయవలసిన ప్రక్రియ, మన బ్రతుకులు అనుసరించవలసిన విధానం. కాబట్టి ఈరోజు దేవుని మాటకు మనం లోబడితే దేవుడు నిశ్చయముగా మన పక్షంగా కార్యం చేస్తాడు. అలాగే దేవుని మాటకు లోబడి ఆమె వెళ్ళిపోయింది. 14 సంవత్సరాలు ఏ ప్రాబ్లం లేదు. ఎన్ని సంవత్సరాలండి? 14 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత నీకు సిగ్గు లేకపోయినా వచ్చావే అని చెప్పేసిన సారా ఏదో అని ఉంటుంది. నువ్వు సిగ్గు లేని దానివే, నువ్వు బుద్ధి లేని దానివే, నా మీద గొడవలు ఆడుకుని వెళ్ళావు, మళ్ళీ ఏ ముఖం పెట్టిన వచ్చావనన్నా ఏం మాట్లాడకుండా దేవుడు చెప్పినట్టుగా ఆమె ఆ యజమానురాల మాటకు లోబడి అక్కడే ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏ సమస్య లేదు. కొడుకు పుట్టగానే అందరికీ ప్రేమ పెరిగింది. సారాకు ప్రేమ పెరిగింది. అప్పటిదాకా తిట్టినటువంటి తిట్లన్నీ ఆపేసి ఆ బిడ్డను పెంచుకోవడం మొదలెట్టారు. ప్రియమైన వాళ్ళారా, 13 సంవత్సరాలు దే ఆర్ ఎంజాయింగ్ విత్ ఇస్మాయిల్. దేవునికి స్తోత్రం. ఇస్మాయిల్తో ఎంజాయ్ చేయడం ప్రారంభించారు. సంతోషంగా ఉంది, అంత బాగానే ఉంది. అలాగా 13 సంవత్సరాలు పూర్తయి 14వ సంవత్సరం చొరబడుతుంది అనగానే, అంటే టీనేజ్లో ఉన్నాడు మనవాడు. ఈ 13లోనికి ఎంటర్ అవ్వగానే ట్రబుల్ మొదలైందనమాట. దేవునికి స్తోత్రం. కారణం ఏమనగా, సారా ఎప్పటికీ ఇక పిల్లలను కనదు, ముసలిదైపోయింది, నేనే వాండ్రమ్మ అనుకున్నటువంటి హాగరు ఆశలన్నీ అడి ఆశలైపోయాయి. ఆ ముసల్ది 90 సంవత్సరాల ముసల్ది గర్భవతి అయింది. ఆమె గర్భవతి అవడము ఈవిడికి నెత్తి మీద పెద్ద బండ పడింది. దేవునికి స్తోత్రం. అప్పటికే కుమారుడు ఆ వచ్చేవాడిని ఎలాగ ఏం చేయాలా అని చెప్పేసి, అంటే ఆ వచ్చేటువంటి వాడిని మాటలతోటి చంపేయాలని డిసైడ్ అయిపోయి ట్రైనింగ్ అయిపోయాడు. ఇప్పుడే దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైన బిడ్డలారా, ఇస్సాకు పుట్టాడు. పుట్టినటువంటి వాడిని చాలా ఘోరంగా అవమానపరుస్తున్నాడు. ఒరే ముసల్దాని కొడుక, ముడతలు పడిపోయింది దాని కొడుక అని చెప్పేసి అవమానం మొదలెట్టేట. మామూలుగా కాదండి, బైబిల్ చెప్తుంది, చాలా ఎగతాళి చేయడం ప్రారంభించాడు. పరిహాసం అంటే చాలా ఘోరంగా అపహాస్యం చేస్తున్నాడటండి. ఈ పరిహాసం అనేది యవనస్తుల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎగతాళి చేయడం. చిన్నపిల్లలు అది ఉండదు, కానీ వాళ్ళు కొట్టుకుంటారు, జుట్లు పీకేసుకుంటారు, మళ్ళీ ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. పిల్లలతో ఉన్నది ప్రాబ్లం. కానీ కొంచెం టీనేజ్ వచ్చిన తర్వాత అలాగ ఉండదండి, అపహాస్యాలు ఎక్కువైపోతాయి. అందుకొరకే కాలేజీలో చూడండి, మెయిన్గా అక్కడ బోర్డు పెట్టేస్తూ ఉంటారు. ఏంటది? ర్యాగింగ్ చేయకూడదని. అసలు ర్యాగింగ్ ఎవరు మొదలెట్టారు? ఇస్మాయిల్ మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ర్యాగింగ్ చేస్తాడు, చిన్న పిల్లవాడిని ర్యాగింగ్ చేస్తాడండి. మామూలు ర్యాగింగ్ కాదు. ఆ రోజు కంప్లైంట్, మాట రాని ఆ యొక్క చిన్నవాడు వెళ్ళిపోయి నన్ను అన్నీ ఇలాగ అంటున్నాడు, అలాగ అంటున్నాడు అని చెప్పేసి రోజు కంప్లైంట్లే. దేవునికి స్తోత్రం. సారమ్మకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. యజమానితో వార్నింగ్ ఇచ్చింది, నేనుండాలా ఆవిడ ఉండాలా, డిసైడ్ చేసుకో. ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. నీ భార్య చెప్పింది చేయమన్నాడు ఆయన. అదేంటి అన్యాయం కదండి. అప్పుడే కదా దేవుడు ఏమన్నాడు, నువ్వు వెళ్ళి నీ యొక్క యజమానురాల దగ్గర ఉండమని చెప్పాడుగా. ఇప్పుడు మళ్ళీ బయటికి తోలేమన్నాడు దేవుడు. అన్యాయం కదా. దేవుడు అన్యాయం చేశాడు కదండి. అన్యాయం చేశాడు కదా. అన్యాయం చేశాడో లేదు చెప్పండి. ఎవరినైతే ఉండమని చెప్పాడో ఆవిడనే మళ్ళీ ఇంట్లోంచి బయటికి గెంటేమన్నాడు. అన్యాయమా కాదా? మన జీవితంలో చాలా సందర్భాలు మనకు అన్యాయంగా అనిపించేవి అన్యాయం కాదు. కారణం ఏంటంటే, నీవు దేవుడు చెప్పినట్టుగా చేసినంత కాలం నీ బ్రతుకులో ఏ అన్యాయము జరగడానికి దేవుడు ఒప్పుకోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవెప్పుడైతే దేవుని మాటకు అవిధేయత చూపించి నీ ఇష్ట ప్రకారముగా నీకు నచ్చినట్టుగా నీవు ప్రవర్తించడం ప్రారంభిస్తావో అప్పుడు నీ బ్రతుకులో అన్యాయం జరుగుతుంది. ఆయన అనుమతి ఇచ్చేస్తాడు. ఆయనే నీకు ఆ అన్యాయం రావడానికి ద్వారాలు తెరిచేస్తాడు. కాబట్టి నీ బ్రతుకులో
కొంచెముగా ఉన్నప్పుడు ఎంత విధేయత కలిగి, ఎంత తగ్గింపు కలిగి, ఎంత చక్కగా లోబడి దేవుని మాటకే విధేయుడిగా ఉండి ఆయన మాట ప్రకారంగా జీవించావో, అలాగే నీ బ్రతుకులో దినదినము అభివృద్ధి పొందుతున్న కొలది మరింత తగ్గించుకుని నువ్వు బ్రతకాలి. నీవు ఎప్పుడైతే తగ్గింపు కలిగిన వ్యక్తిగా ఉంటావో నీ యొక్క ఆశీర్వాదానికి మరొక ఆశీర్వాదం జోడవుతుంది. నీలో అహంకారము, గర్వము ఎప్పుడైతే మొదలవుతుందో అపహాస్యాలు నీలో నుంచి బయలుదేరుతాయి, పరిహాసాలు బయలుదేరుతాయి. ఎదుట వారిని నువ్వు ఎగతాళి చేయడం మొదలు పెడుతూ ఉంటావు. ఎప్పుడు కూడా నీవు భక్తిపరురాలుగా ఉంటే నువ్వు భక్తిపరురాలుగా ఉండు. ఎదుట వారి భక్తిని పరిహాసం చేయొద్దు. ఎదుట వారి యొక్క విశ్వాసాన్ని పరిహాసం చేయొద్దు. ఎదుట వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని నువ్వు పరిహాసం చేస్తే నీ బ్రతుకులో ఉన్న ఆశీర్వాదం కోల్పోతావు. జాగ్రత్త. ఆశీర్వాదాల్లో ఉన్న నీ నెత్తి మీదకి ఆహారపు మూట వచ్చి పడుతుంది, నీ భుజం మీదకి నీరు తిత్తొచ్చి పడుతుంది. సింహాసనం వేసుకుని అన్ని ఆహారాల మధ్య ఉన్న నీకు నెత్తి మీదకి ఒక మూట, ఒక బాటిల్ వచ్చి పడిపోతుంది. అదే నీ జీవితం. గమనించు. కాబట్టి ఈరోజు సమృద్ధి అయిన సర్వసంపదలతో నువ్వు తొలతూగుతావా, లేకపోతే ఆ దినానికే సరిపోయే ఆహారంతో నీవు సరిపెట్టుకోవడానికి ఇష్టంగా ఉన్నావా? ఈరోజు నీ బ్రతుకులో దేవుని యొక్క దీవెన కావాలంటే దేవుడు చెప్పినట్టుగా నీవు అణిగి ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిశ్చయముగా ఒకవేళ నీకు అక్కడ పరిహాసం ఎదురైనా, కష్టం ఎదురైనా దేవుడు నీ విషయంలో జోక్యం చేసుకుంటారు. ఆ మ్యాటర్లోనికి ఆయన ఎంటర్ అవుతాడు. దేవునికి స్తోత్రం. చూడండి, యాకోబును చూడండి. యాకోబు తన సొంత మావగారే, మేనమావ దగ్గరే తాను పని చేస్తుంటుంటే, ఎన్నాళ్ళు నీవు నా దగ్గర ఇలా పని చేస్తావు, నీవు కష్టపడుతున్నావు కాబట్టి నీ పనికి జీతం ఎంతో అడుగు అని చెప్పేసి మొదలెట్టినటువంటి మహానుభావుడు జీతం లేకుండా చేసేసాడు. లాస్ట్కి 10 మార్లు మార్చేశాడు జీతం. ఎందుకంటే ఇచ్చిన జీతంతో మనోడు అభివృద్ధి పొందేస్తున్నాడని. నీకు వచ్చిన జీతం కొంచెమైనా దాంట్లో దేవుడు ఉంటే ఆ ఆశీర్వాదాన్ని ఎవరు తట్టుకోలేరండి. దేవునికి స్తోత్రం. మీ మామగారైనా, మీ అత్తగారైనా, మీ తోళ్ళైనా, మీ తోబుట్టువులైనా, నీ సహోదరులైనా అమ్మో వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారా బాబు, ఎక్కడి నుంచి వచ్చింది కొంచెమే, కానీ దానిలో దేవుడు ఉన్నాడు. దేవుడు నీ ఆశీర్వాదంలో ఉండునుగాక, దేవుడు నీ దీవెనలో ఉండునుగాక. ఒక రోజున రాత్రిపూట దేవుడే స్వప్నమందు యాకోబు తట్ట, ఇదిగో యాకోబు, నీ మావ నీ కొరకు చేసిందంతా నేను చూశాను. అంటే నీ మావగారు, అత్తగారు నీ పట్ల చేసిన దాంట్లో కూడా దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు అన్నమాట. నీవు మీ అత్తగారికి మా అంగారు చేసిన దాన్ని కూడా జోక్యం చేసుకుంటాడు. ఆయన నీ మేటలోనే కాదు, ఆ మేటలో కూడా ఎంటర్ అవుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇదిగో ఈ రాత్రి నీవేమి ఎవరికి చెప్పా చేయకుండా నీ భార్యలిద్దరిని పిలిచి నీ కలిగినదంతా పట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. లాబాను అల్లుడు గారు వెళ్ళిపోతున్నాడని తెలిసి, అల్లుడు తెలిసిన తర్వాత మనవాడు బయలుదేరి వాడిని ఎలాగైనా చంపేసి నా కూతురు తెచ్చేద్దామని చెప్పేసి బయలుదేరినప్పుడు దేవుడు వెంటనే ఆ రాత్రి అడ్డుపడి, ఎక్కడికి వెళ్తావు నీవు, యాకోబు జోలికి నీవు మంచే గాని చెడ్డ గాని పలుకకుమో, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. ప్రియమైన బిడ్డలారా, చాలా సందర్భాలు మన జీవితంలో మనం దేవుని యొక్క విషయాలను గ్రహించలేకపోతున్నాం. ప్రతి విషయంలోనూ దేవుడు ప్రతి చిన్న విషయంలో కూడా జోక్యం చేసుకుంటున్నాడు. ఈ రోజు నీ బ్రతుకులోని దేవుని యొక్క జోక్యము కలుగును గాక. నీ కష్టంలో, నీ శ్రమలో, నీ మ్యాటర్ ఎంత కష్టమైనదైనా, అది ఎవరు సెటిల్ చేయలేదైనా, ఈ రోజు దేవుడు సెటిల్ చేయను గాక. నీ కష్టమైనటువంటి, నీ నష్టమైనటువంటి, నీ క్లిష్టమైన పరిస్థితుల్లోనికి దేవుడు వచ్చును గాక. భర్త విడిచిపెట్టేశాడా, నీ జీవితంలో ఒంటరి అయిపోయావా, నీ జీవితంలో నీ ఉండగానే మరొకరిని వాడు మరిగి నీ కుటుంబాన్ని చిన్నభిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడా, దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అయితే హాగరు విషయంలో ఎందుకు అలాగా జరిగిందంటే, హాగరు మిస్టేక్. దేవుడు చెప్పినట్టుగా ఆమె చేయలేదు. కొన్ని సందర్భాల్లో మన బ్రతుకులందరిలో కష్టాలు రావడానికి కారణం మనమే కారకులు అవుతాం. దేన్ని కూడా తెగే వరకు సాగదీయకూడదు అండి. దేన్ని కూడా తెగే వరకు
ఎంతవరకు సాగదీయాలో అంతవరకే, ఎంతవరకు గొడవ పెట్టుకోవాలో అంతవరకే, ఎంతవరకు ఫైటింగ్ చేయాలో అంతవరకే. ఆ తర్వాత ఫైటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రేమ చూపించేయాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఫైటింగ్లోనే ఉండిపోతే వాడు ఫైటింగ్ నేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, అయితే హాగరు ఆ నీళ్లు తిత్తును అలాగే ఆహారపు మూటను పట్టుకుని కొడుకుని తీసుకుని బయలుదేరి వచ్చేసింది. మళ్ళా అరణ్యానికి వచ్చిందట. దేవునికి స్తోత్రం. ఏ అరణ్యానికి వచ్చింది ఇప్పుడు అంటే, నీవు ఇంటిలో నుంచి తోలివేయబడితే ఎక్కడికి వెళ్తున్నావు అన్నమాట? నీ లైఫ్ ఎడారిలోనికి, అరణ్యములోనికి. మరలా ఇక్కడ ఒక అరణ్యానికి వచ్చింది. ఆ అరణ్యం పేరు ఇక్కడ చెప్పబడింది. ముందు వెళ్ళినటువంటి అరణ్యం పేరు ఏంటండి? ముందు ఏ అరణ్యానికి వెళ్ళింది ఆమె? ఇప్పుడు మరొక అరణ్యానికి వచ్చింది. ఇప్పుడు ఈ అరణ్యం పేరు బెహెర్షెబా అట. ముందు వెళ్ళినటువంటి అరణ్యం పేరు బెహెర్షెబా కాదు అమ్మా. ఏ అరణ్యం అది? సూరు మార్గంలో ఒక అరణ్యం గుండా వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ బెహెర్షెబా అరణ్యానికి వచ్చింది. ప్రియమైన వాళ్ళారా, ఈ బెహెర్షెబా అరణ్యములో తిరిగిలాడి తెచ్చినటువంటి ఆహారం అయిపోయింది, తెచ్చుకున్నటువంటి నీళ్లు కూడా అయిపోయాయి. అన్నీ అయిపోయిన తర్వాత ఇక ఆకలి దప్పికతో ఏం చేయాలో తెలియక తన జీవితంలో తన కుమారుడు మరణాన్ని చూడలేక అతన్ని ఒక చెట్టు దగ్గర పడేసి చాలా దూరంలో కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అనుకుంటున్నాను ఆమె ఏమి ఏడుచుంటుంది? దేవా, నేను ఆ అరణ్యంలో ఉన్నప్పుడు నన్ను నీవు చెప్పిన వాగ్దానం ఏంటి? నీ కుమారుని గొప్ప జనం చేస్తాను, రాజులుగా చేస్తాను, వాడిని గొప్పగా దీవించేస్తాను, వాడు అలా కాదు ఇలా కాదు అని అన్నావు కదా. ఇప్పుడు నా పరిస్థితి చూస్తే అసలు ఉండడానికే ఇల్లు లేదు, తినడానికి ఆహారం లేదు, కట్టుకోవడానికి వస్త్రం లేదు, త్రాగడానికి నీళ్ళే లేవు. నా బ్రతికి ఇలాగైపోయింది. వాడు సావు నేను చూడలేకపోతున్నావు. అసలు నువ్వు ఎక్కడున్నావు? ఏమని పేరు పెట్టింది అక్కడ మొదటి అరణ్యంలో? చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, ఈ ఏడుపు మామూలు ఏడుపు కాదండి. తన జీవితంలో గొప్పగా ఏడవడం మొదలుపెట్టింది. అక్కడ చూసినట్లయితే అక్కడ సర్వశక్తుల దేవాది దేవుడు ఆ విషయంలో జోక్యం చేసుకున్నాడు. పరలోకము కూడా జోక్యం చేసుకుంది. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. దేవునికి స్తోత్రం. ఆ చిన్నవాని మొర వినబడింది. అంటే ఈమె మొర కంటే మొదట ఎవరి మొర వినబడింది అనమాట. ఎందుకంటే ఆ చిన్నోడి గురించి కదా దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ వారు ఏడుపు మొదలు పెట్టారు. ఇద్దరు ఏడుస్తున్నారు. అక్కడ కుమారుడు ఏడుస్తున్నాడు, ఇక్కడ తల్లి ఏడుస్తుంది. ఇద్దరు ఏడుపు మొదలెట్టారు. మనం ఏడుపులో చాలా సందర్భాల్లో మనకున్న ఆశీర్వాదాన్ని మనం చూడలేమండి. బెహెర్షెబా అనగా 7 బావులు. ఎన్ని బావులండి? 7 wells. బెహెర్షెబా అనే అర్థము 7 wells, 7 బావులు అని అర్థం. 7 బావులు కలిగినటువంటి చోటు ఉండి నీరు లేకుండా ఏడుస్తూ ఉంది హాగరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే 7 అనే సంఖ్య సంపూర్ణమైనది, సంపూర్ణమైనటువంటి జలము అక్కడ ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఇంకా చెప్పాలంటే జీవ జలమైనటువంటి సర్వాధికార దేవుడు అక్కడ ఉన్నాడు. ఆ మహిమ గల దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉన్నది. బెహెర్షెబా అబ్రహాము బావులు తవ్వినటువంటి చోటు. బెహెర్షెబా ఇస్సాకు గుడారం వేసుకున్న చోటు. బెహెర్షెబాలోనే అబ్రహాము యొక్క వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజు వచ్చి అతని దగ్గర ఒప్పందం నిబంధన చేసుకున్నాడు. అదే చోట ఇస్సాకుతో కూడా వచ్చి ప్రమాణం చేయించుకున్నటువంటి చోటది. ఆ బెహెర్షెబాలో ఈమె ఏమీ లేనిదిగా తిరుగులాడుచు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, దేవుడు నీ యొక్క మ్యాటర్లో జోక్యం చేసుకుంటున్నాడు. నీవు ఏడుస్తూ ఉన్నావు కదా, ప్రభు అంటున్నాడు ఏమొచ్చింది నీకు అని తెలుగులో ఉంది, కానీ నీ సంగతి ఏంటి, నీ
సమస్య ఏంటి? వాట్ ఈజ్ యువర్ ట్రబుల్? నీ కష్టం ఏంటి? నీ దుఃఖానికి కారణం ఏంటి? నీ యొక్క జీవితంలో నీవు ఇంత వేదన పడడానికి కారణం ఏంటి అని అడుగుతున్నాడు కదా. దేవుడికి తెలియదంటారా? దేవుడికి తెలియదా? ఆ రోజు ఏడవకుండానే అరణ్యంలో తిరుగులాడుతున్న హాగరు దగ్గరికి వచ్చి, నువ్వెందుకు నీ యజమానురాల్ని విడిచి వచ్చేసావు, నువ్వు వెళ్ళి తిరిగి వెళ్ళు అని చెప్పినటువంటి దేవుడు అరణ్యంలో ఎంతసేపు ఆకలితో దప్పికతో ఉన్నటువంటి ఈ ఇరువురిని చూడలేదంటారా? జోక్యం చేసుకోలేదంటారా? ఆయన వినలేదా? ఆయన సర్వశక్తి గల దేవుడు కదా, ఆయన అన్ని ఎరిగిన వాడు కదా, ఆయనకి ఎందుకు తెలియదు? అన్నీ తెలుసు, ఆయన అన్ని ఎరిగిన వాడు. నీ జీవితంలో కొన్ని సందర్భాల్లో తెలియక చేసిన తప్పుకి క్షమించి ఆయన కనికరం చూపిస్తాడు. అదే అవకాశం అని చెప్పి మాటికి నువ్వు తప్పు చేయడం మొదలెడితే నీ నుంచి స్పందన కోరుతున్నాడు ఆయన. నీవు ఒప్పుకోవాలి. నువ్వేం చేసావో ఒప్పుకుంటేనే అప్పుడు ఆయన మరలా నీ యొక్క జీవితంలోనికి ప్రవేశిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు బిడ్డలారా, మన జీవితంలో అన్ని అవకాశాలు మన ఎదుటే ఉన్నా మన కళ్ళు తెరవకుండా ఉండడానికి గల కారణం మన కన్నీళ్ళు, మన యొక్క వేదన, మన కలవరం, మన దుఃఖం, మన కష్టం, మన యొక్క వేదన, ఇవన్నీ మన జీవితంలో ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క అవకాశాన్ని కూడా మనము చూడలేని స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తి గల జీవం గల దేవాది దేవుడు హాగరుతో మాట్లాడినట్లు నీ యొక్క సమస్యతో కూడా మాట్లాడును గాక. నీ విషయంలో కూడా నీ మ్యాటర్లో కూడా జోక్యం చేసుకును గాక. అది ఫైనాన్షియల్ విషయం అవ్వచ్చు, లేకపోతే నీ యొక్క కుటుంబ సమస్య అవ్వచ్చు, లేకపోతే నీ వ్యక్తిగత సమస్య అవ్వచ్చు. అది ఏ సమస్య అయినా నీకు ఏమొచ్చిందని అడగడానికి ఈ రోజు మన ప్రభు మన మధ్య ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ కన్నీరు ప్రభువుకు మాత్రమే కనబడును గాక. నీ కేకలు ఆయన మాత్రమే వినును గాక. నీ జీవితంలో సర్వశక్తి గల జీవము గల దేవుని ఎదుట నువ్వు మొరపెట్టినప్పుడు, నీవు కన్నీరు విడిచినప్పుడు, ఓ వాట్ ఈజ్ యువర్ మ్యాటర్? నీ సమస్య ఏంటి అని ప్రభు అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు హృదయాంతరంగంలో నుండి నువ్వు చెప్పు, అయ్యా ఇదిగో నా కుమారుడు, నా చిన్నవాణి యొక్క మరణం, నేను సావుని చూడలేకపోతున్నాను అని నీవు అంటున్నప్పుడు ఆ మహిమల దేవుడు అంటున్నాడు కదా, నీవు ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకున్నాము. దేవునికి స్తోత్రం. ఈ బాధ నేను చూడలేకపోతున్నాను, ఈ కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను, ఈ సమస్యను నేను పరిష్కరించలేకపోతున్నాను అంటున్నావు కదా. నీవు పరిష్కరించలేని సమస్యను నీ చేతనే ఆయన పరిష్కరించడానికి శక్తిమంతుడిగా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏ సమస్య నీవు పరిష్కరించలేని, నీవు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నావో, మరణించడానికి సిద్ధంగా ఉన్నావో, ఆ సమస్య మరలా నీ చేత పట్టి లేవనెత్తింపజేసి నిలబెట్టించగలిగిన వాడు మన సర్వశక్తి కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు పరిష్కరించలేని, నీ ద్వారా జరగలేని, నీ ద్వారా అవ్వలేదని అనుకుని ప్రక్కన పాడేసి దూరంగా వెళ్ళిపోయిన నీ జీవితంలో ఆ సమస్యగానే ఉండిపోతుంది. అది అలాగ ఉండడం దేవుడు ఒప్పుకునేవాడు కాదు. ఆ సమస్య నీకు కనబడినప్పుడల్లా, వినబడినప్పుడల్లా, దాని గురించి తలంచినప్పుడల్లా నిన్ను బాధిస్తూనే ఉంటుంది, దుఃఖపెడుతూనే ఉంటుంది, నిద్ర పట్టకుండానే ఉంటుంది, ఆహారం నువ్వు తినలేవు, త్రాగలేవు, నీ జీవితంలో అన్నీ ఉన్నా కూడా ఏమీ లేని వ్యక్తిగా ఉండిపోతావు. కానీ ఈ రోజు ఆ మహిమగల దేవుడు అంటున్నాడు, ఆ చిన్నవాడిని చేత పట్టుకుని లేవనెత్తి నీ చేయి పట్టుకోవాడిని, నీ చేత వాడిని పట్టుకో అని చెప్పి ఆ గొప్ప దేవుడు అంటున్నాడు కదా, వాణ్ణి నేను గొప్ప జనముగా చేసేదని ఆమెతో నేను. దేవునికి స్తోత్రం. సమస్య, బాధ, కష్టం అనుకున్నటువంటి ఆ పరిస్థితులని దేవుడు గొప్ప ఆశీర్వాదంగా ఈరోజు మలచునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో నీ మ్యాటర్స్ ఎవరు సెటిల్ చేయలేని మ్యాటర్లు ఉన్నాయి. ఆ మ్యాటర్లన్నీ ఈరోజు సర్వశక్తుల దేవుడు సెటిల్ చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ యొక్క విషయంలో జోక్యం చేసుకొనును గాక. నీ కన్నీరు ఆయన చూచును గాక, నీ మొర ఆయన వినును గాక. ప్రియ బిడ్డలారా, నాకు బాగా నచ్చినటువంటి మాట ఏంటంటే, వాట్ ఈజ్ ద మ్యాటర్? వాట్ ఈజ్ ద
మ్యాటర్. హాగరు నీకేమి వచ్చింది? ఇదే మాట యోనా గ్రంథం 1:6 మనం చూస్తాం. ఓ ఈ నిద్రపోతా నీకేమొచ్చింది ఉందా? అతని యొద్దకు వచ్చి, ఓ ఈ నిద్రపోతా నీకేమి వచ్చి ఉన్నది? వచ్చి ఉన్నదా? వచ్చిందా? వచ్చినది. లేచి నీ దేవునికి ప్రార్థించు. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక మ్యాటర్ ఉంది. అదేంటంటే వాడు ఎప్పుడు నిద్రపోవడం అన్నట్ట. దేవునికి స్తోత్రం. భయంకరమైన సమస్య కళ్ళు ఎదురుగుండా ఉన్నా వాడి కంటికి కనబడట్లేదు. కొంతమంది ఉన్నారండి యవ్వనస్తులు, ఇంట్లో పెద్ద ప్రళయం వచ్చేని వాళ్ళకి ఏం కనబడదు. వాళ్ళ సుఖమే, వాళ్ళ సంతోషమే, వాళ్ళ ఆరోగ్యమే, వారి యొక్క జీవితమే తప్ప బిడ్డలు పాడైపోనే, తల్లిదండ్రులు పాడైపోనే, కుటుంబం నాశనం అయిపోయినాయి, కుటుంబం పేరు నాశనం అయిపోయి వాళ్ళకి ఏ పట్టింపు ఉండదు. ఓ ఈ నిద్రపోతులు లాంటి వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యోనా ఒక గొప్ప ప్రవక్తే, కానీ తన జీవితంలో నేను ఏ సమస్యకు నేను జోక్యం చేసుకోను, దేవుని విషయానికి నేను దూరంగా ఉంటానని చెప్పేసి కొన్ని సందర్భం మనందరం కూడా అమ్మో ఈ సంఘం తలపోటమ్మో దీంట్లో నేను జోక్యం చేసుకోను, నేను దూరంగా ఉంటాను, నన్ను ఎవరితో మాట్లాడు. అప్పుడే ప్రభు వచ్చేస్తాడు, కెప్టెన్గా వచ్చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. వాడ నావికుడైన ఆ వాడలో ఉండి ఆ వాడనే నువ్వు నిందిస్తే ఆయన రాకుండా ఉంటాడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవరు స్తోత్రం చెప్పట్లేదు. అది ఆత్మీయ నిద్ర అన్నమాట. ఏ నిద్ర అండి అది? ఆత్మీయ నిద్ర. అంటే మీరు అందరూ అలాగ చూస్తూ ఆలోచనలో పడిపోతున్నారు మీరు. దేవునికి స్తోత్రం. దేవుడు ఈరోజు నీ మ్యాటర్లోనికి వచ్చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. నీ మ్యాటర్లో ఆయన ఎప్పుడైతే జోక్యం చేసుకుంటాడో కరెంట్ మీటర్లా పరిగెడతాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. అలాగే రీడింగ్ పెరిగిపోద్ది, పేమెంట్ ఎక్కువైపోద్ది. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో సర్వశక్తుల జీవం గల దేవుని యొక్క కార్యం నీవు చూడగలగాలంటే ఆయనకి నీవు అప్పగించుకోవాలి. నీ పరిస్థితిని అప్పగించుకోవాలి. నీ బ్రతుకులో చాలా సందర్భాల్లో నీ దుఃఖానికి కారణం దేవుడు కాదు, మనుషులు కాదు. నీ దుఃఖానికి కారణం నీవే, నీ కష్టానికి కారణం నీవే, నీ బాధలకు కారణం నీవే. కాబట్టి ఈరోజు వాట్ ఈజ్ యువర్ మ్యాటర్? నీ యొక్క సమస్య ఏమిటి? నీ సంగతి ఏంటి? మనం గమనించినట్లయితే ప్రియ బిడ్డలారా, మన అందరము మనకున్న సంగతిని మనం దేవుడితో చెప్పడం మానేసి ఊరలందరి సంగతి మనకి కావాలి. డోంట్ స్పీక్ ఫర్ అదర్ మ్యాటర్స్. ఎవరి మాటలు నీవేమి చెవిని పెట్టద్దు. నాకు బాగా నచ్చినటువంటి వాక్యం ఒకటి ఉందని న్యాయాధిపతి గ్రంథంలో 11వ అధ్యాయంలో, యెఫ్తా ఒక రౌడీ, పెద్ద బాడీ బిల్డరు, మంచి ఎక్సర్సైజులు చేసి పరాక్రమవంతుడు, వీధి రౌడీ అండి. ఇది మామూలుగా కాదు. వాడు వెనకాల కూడా అల్లరమోక ఉన్నాడట. ఏ మోక? అల్లరమోక. ఎందుకంటే కోపంతో, వాళ్ళ నాన్న మీద వాళ్ళ అమ్మ మీద కోపంతో, తన జన్మ విధానం బట్టి కోపంతో మండిపోయి కొంతమంది రౌడీ, వీడు మనవడు రౌడీ సీటరు, కొంతమంది రౌడీని పోగు చేసుకుని ఇంకా వచ్చిన వాళ్ళందరినీ కొట్టడం తిట్టడం మొదలెట్టాడు. ఇలాగ జరుగుతున్నటువంటి కాలమందు రౌడీల్ని కూడా దేవుడు అప్పుడప్పుడు ఏం చేస్తాడండి? దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాల్లో ఆ రౌడీలే మనకు అవసరం అవుతారు. అక్కడ ఆ దేశంలో ఒక్క పరాక్రమవంతులు లేడట, ఈ రౌడీ తప్ప. దేవుడే చెప్పాడు ఆ పెద్దలందరితో ఆ దగ్గరికి వెళ్ళండి రండి. వెళ్ళారు. ఎవరైతే బయటికి గెంటేశారో, బహిష్కరించేశారో, వెలివేసేశారో వాళ్ళే మళ్ళా వచ్చినప్పుడు, మీరు నన్ను ఏం చేయడానికి వచ్చారు, చేస్తారా అని అన్నాడు. చేస్తాం. ఇతడు చేసిన మంచి పని ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా వీళ్ళందరూ నన్ను అలా చేశారు, వీళ్ళందరూ ఇలా చేశారు, అలా చేశారు అని ఎవరు మ్యాటర్ చెప్పలేదట్టండి. అక్కడ చాలా అద్భుతంగా హిజ్ మ్యాటర్, ఇంగ్లీష్లో అద్భుతంగా మాట ఉంటుంది, తన సంగతి. ఏ సంగతి అట్టండి? తన సంగతి. అయ్యో దేవా, నేను ఇంత భ్రష్టుడిని అయిపోయాను. నేను ఏదో ద్వేషముతో పగ పెంచుకుని అల్లరిసిల్లర వాడిగా అయిపోయాను. కానీ నా మీద కూడా నువ్వు దృష్టి ఉంచావని నాకు తెలియదు.
నీవు తండ్రి ప్రేమించకపోయినా, అన్నదమ్ములు ప్రేమించకపోయినా, కుటుంబస్తులు ప్రేమించకపోయినా, గ్రామస్తులు ప్రేమించకపోయినా నీవు ప్రేమిస్తావని ఆనాడు తెలియక అలా రౌడీనైపోయానయ్యా. ఈరోజు నీ దగ్గరికి వచ్చాను, నీవు ఏం చెప్తే అది నేను చేస్తాను. ఎంత భక్తుడైపోయాడంటే తాను మొక్కుకున్న విధానం చూస్తే తెలిసిపోద్ది మనకి. నా ఇంటి నుంచి ఏది వచ్చినా అది నీకు ఇచ్చేస్తాను దేవా అన్నంత భక్తిపరుడైపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, తన సంగతి చెప్పుకున్నాడు. ఈ రోజు నీ సంగతి దేవుని దగ్గర చెప్పుకుందువు గాక. ఎందుకంటే దేవుడు అడుగుతున్నాడు, వాట్ ఈస్ యువర్ మ్యాటర్? నీ సంగతి ఏంటి? దేవుని బిడ్డలారా, మహిమగల దేవుడు నీ సంగతి అంతటిని ప్రభు దగ్గర నువ్వు చెప్పుకో. ఏ అరమరక లేకుండా, దాపరికరం లేకుండా నువ్వు చేసిన మిస్టేక్ అయితే మిస్టేక్, బాధను అనుభవిస్తే బాధ, కష్టం అనుభవిస్తే కష్టం. చాలామంది ఇవేమీ చెప్పరు, కష్టమే చెప్తారు, మిస్టేక్లు చెప్పరు. అసలు మిస్టేక్ వల్ల వచ్చింది కష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహిమగల దేవుడు తన ఉన్నతమైనటువంటి కృప మనకు అనుగ్రహించునుగాక. నీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు నీ జీవిత సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయి. ఎదటి వారి యొక్క సమస్యలో తలదోచడానికి ప్రయత్నం చేయొద్దు, ఇంకా సమస్య ఎక్కువైపోద్ది. మన జీవితంలో మనకున్న కష్టం మనకు చాలు. ప్రభు అంటున్నాడు కదా, ఏ రోజు చింత ఆ రోజుకు చాలు. రేపు ఏమవుతుందో అదంతా మళ్ళీ ఈ రోజుకి ఎందుకు నీకు? ఈ రోజునే నువ్వు పరిష్కరించుకోలేకపోతున్నా కదా, ఇంకా రేపుటిది, తర్వాత ఎల్లుండిది, ఆ తర్వాత నెలది, ఆ తర్వాత వచ్చే సంవత్సరం. అమ్మో వచ్చిన సంవత్సరంలో ఏమవుతుందో, తర్వాత 10 సంవత్సరాలు నా పిల్లకు కూతురు పెళ్లి చేయాలి, అప్పుడు ఏమవుతుందో, ఆ తర్వాత ఆ పిల్లడికి మళ్ళీ పిల్లలు పుడతారు, వాళ్ళకి నేను ఏదో బాలసాలు చేయాలి, వాళ్ళకి పేర్లు పెట్టాలి, వాళ్ళకి పుట్టినరోజు చేయాలి. ఇవన్నీ ఇప్పుడే ఆలోచిస్తే నువ్వు పెళ్లి చేసుకో. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమంది అంతేనండి, ఆశీర్వాదాన్ని ఆపేసుకుంటారు. పెళ్ళి అయిన తర్వాత నాకు ఒక్కరు చాలు, ఇంకెవరు వద్దు, ఎందుకంటే ఎన్ని పెంచలేను. అలాగే దేవుడు అక్కడితో ఆపేస్తాడు నీకు ఆశీర్వాదం. పూర్వకాలంలో 100 మంది, ఎంతమంది, 11 మంది, 12 మంది, 15 మంది, 20 మంది అలా కనీసం వారండి. అలా అందరినీ పెంచడానికి దేవుడు శక్తిని ఇచ్చాడు. నేనేం చెప్తున్నాను, నీ మ్యాటర్ ఎంత జటిలమైనదైనా, వారెవ్వరూ పరిష్కరించకుండా బయటికి నిన్ను నెట్టివేసిన పరలోకం నీ మ్యాటర్లో జోక్యం చేసుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఈ స్టోరీ అంతా చెప్పడానికి రాలేదు, నాకు నచ్చినటువంటి మాట అదొకటి. హాగరు, నీకేమి వచ్చింది? నీకేమి వచ్చినది? ఇదే నీకేం వచ్చిందో, నీ కష్టం, ఏం కష్టం వచ్చిందో. అందరూ నాకు ఎంత కష్టం వచ్చి పడిందో మీకు ఏం తెలుసండి? అయ్యో వాళ్ళకి ఎంత కష్టం వచ్చిందో, వాళ్ళకి ఎంత బాధ వచ్చిందో, వాళ్ళకి ఎంత నష్టం వచ్చిందో అంటాం కదా. వచ్చింది ఏంటి వచ్చిందో ప్రభు అడుగుతున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, నీ కష్టం ఎదుటి వారికి చెప్తే నువ్వు ఎగతాళి అవుతావు, అవమానపరచబడతావు, వాళ్ళందరూ చిన్న చూపు చూస్తారు. దేవుడితో చెప్పు, పరిష్కారం జరుగుతుంది, పరిష్కారం దొరుకుతుంది. నిశ్చయముగా దేవుడు మన సమస్యకు పరిష్కారం ఇస్తాడు. ఈరోజు ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభు జోక్యం చేసుకును గాక. ప్రతి మ్యాటర్లో ప్రభు జోక్యం ఉండును గాక. నీ సమస్య ఇప్పటి వరకు పరిష్కారం జరగలేదా? ఇక మీదట జరుగునట్లో దేవునికి నిన్ను నీవు అప్పగించుకుందువు గాక. నీవెప్పుడైతే దేవునికి అప్పగించుకుంటావో ఆయన నీ చేతికి అప్పగిస్తాడు. అంతే కదండి. ఆమె ఎప్పుడైతే దేవునికి స్పందించిందో అప్పుడు అంటున్నాడు, అమ్మా నీ కుమారుడు, నీ చిన్నవాణి చేపట్టుకో. ఏ చిన్నవాణి చావు నేను చూడలేనని దూరముగా వెళ్ళిపోయిందో ఆ చిన్నవాణి దగ్గరికి మరలా తీసుకుని వెళ్ళి వాణి చేయి పట్టుకో అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఏ సమస్యను పరిష్కరించలేననుకుని నువ్వు పారిపోతూ ఉన్నావో ఆ సమస్య నీ వెనకాలే వస్తుంది. కానీ ప్రభు అంటున్నాడు, నీ వెనకాల వచ్చి నిన్ను బాధించకుండా నిమిత్తం నీవే ఎదురుగుండా వెళ్ళి దాన్ని నువ్వు పట్టుకో. అది నిన్ను పట్టుకోకముందు నువ్వు దాన్ని పట్టుకో, అప్పుడు సమస్య క్లియర్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ మహిమగల దేవుడు ఈరోజు నీ జీవిత సమస్యలన్నిటికీ పరిష్కారము కలిగించునుగాక. ఒక మాట మీతో చెప్తున్నాను, అక్కడ పరిష్కరించడానికి దేవుడు నీ కనులు తెరుస్తున్నాడు. అక్కడ చిన్నవాడిని పట్టుకుని వాడిని తీసుకుని వస్తే అప్పుడు ఆ కనులు తెరవబడినప్పుడు అక్కడ నీటి ఓటను చూసిందట. ఆ నీరును త్రాగించి తాను ఆ కుమారుడు అక్కడ బ్రతకడమే కాదు, మనవాడు ఏమయ్యాడట? విలుకాడయ్యాడట. ఏమయ్యాడటండి? ఏమయ్యాడు?
ఏమయ్యాడు? వీలుకాడైనా విలుకాడాయన అంటే ఏంటి? ఏమయ్యాడు? వేటగాడయ్యాడు, యోధుడయ్యాడు, పరాక్రమవంతుడయ్యాడు. చచ్చిపోతాడు అనుకున్నటువంటి వాడు ఏమైపోయాడు? ఇప్పుడు ఒక పొద దగ్గర పడి ఉన్నటువంటి వ్యక్తి, ఎవరికి కనబడలేని జీవితముగా మారిపోయిన వ్యక్తి ఈనాడు ప్రపంచం యావత్తు తెలుసుకునేలాగా దేవుడు అతను చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ రోజు నా మ్యాటర్లోనికి వచ్చిన దేవుడు నీ మ్యాటర్లోనికి వచ్చును గాక. అప్పుడు ఎప్పుడు వస్తాడో తెలుసా? నీవు దేవునికి మొర్ర పెట్టినప్పుడు. నీవెప్పుడైతే దేవునికి నీ సమస్యను చెప్పుకుంటావో అప్పుడు ఆయన నీ సమస్యలోనికి ప్రవేశిస్తాడు, నీ కష్టములన్నిటినీ పరిష్కరిస్తాడు. ఆ గొప్ప దేవుడు నీ జీవితంలో అందరు నిన్ను విడిచిపోయినా ఆయనే నీకు అండగా ఉండి నువ్వు అందరికంటే ఉన్నతమైన రీతిలో నిన్ను హెచ్చింపజేస్తాడు. అలాంటి ఉన్నతమైన కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. ఈరోజు మన మొర దేవుడు వినులాగున ఆయన ఎక్కడున్నా మన మొర ఆలకించి ఆ యొక్క సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి, సర్వశక్తి గల దేవుడైనటువంటి ఆ మహిమ గల దేవుడు ఈ రోజు ఇప్పుడే మన సమస్యను జోక్యము చేసుకుని మన పరిస్థితులన్నిటికీ విడుదల కలిగించునుగాక. 34వ సంకీర్తనలో 17వ శరణములో ప్రభు అంటున్నాడు, నీతిమంతుడికి అనేకమైన శ్రమలు, అనేకమైన ఆపదలు కలుగును, వాటన్నిటి నుండి ఆయనే వాడిని విడిపించును. ఈరోజు మన యొక్క జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులన్నిటిలో నుంచి ఆ గొప్ప దేవుడు విడిపించున్నట్లు ఆయనకి మనల్ని మనం అప్పగించుకుందుముగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి మహిమానికి మహిమానికి మహిమా, పరిశుద్ధుడానికి మహిమా. సర్వకృపానిధివే, సంపదల గనివే, సర్వకృపానిధివే, సంపదల గనివే, సకలము 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 చేయగలని వైపేనా కన్నులేతి చూచెదా. సకలము చేయగలని వైపేనా కన్నులేతి చూచెదా. కలవరపడినే కొండల వైపు నా కొండల వైపు నా కనులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే నా నీవే నా నీవే నా
కదలని సియోను కొండపై నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖమును చూచుచు పరవశించి పాడేదా యేసయ్యా నీదు ముఖమును చూచుచు పరవశించి పాడేదా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా గణ ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నీవే నీవే నా ధరనా నీవే నీవే నా ధరమో నీవే నీవే నా ధరనా నీవే నీవే నా ధరమో యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా అందరము పిలుద్దాము ప్రభుకి మొదలుపెడదాం యేసయ్యా 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 నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా నీవు యేసయ్యా అని పిలిస్తే చాలు ఆ పిలుపులోని నీ కష్టం నీ కన్నీళ్లు నీ దుఃఖం నీ బాధ ఆయన ఎరిగినవాడై ఉన్నాడు నీ విషయంలో జోక్యము చేసుకుంటాడు ఈ మధ్యాహ్న కాల సమయమందు ఆ గొప్ప దేవుని కృప పొందినట్లు శక్తివంతమైన నామాన్ని పిలువు యేసయ్యా 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 ఓ హురా బాబాలా దిరా బాబాలా కుందరా బాబాలా షదరా God of Almighty సర్వశక్తిగల దేవా నీకే మహిమ నీకే ఘనత నీకే స్తుతులునైనా ఈ సమయంలో మహోన్నతుని వేడుకుందాం మహాగణుడు అయిన మా తండ్రి ఈరోజు నీ మాట నీ ప్రజలందరూ విని ఉన్నారు ఇది నీ మాట నువ్వేం చెప్తే అది నువ్వు నెరవేర్చే దేవుడు నువ్వు చెప్పిన మాట ప్రకారం జరిగించే దేవుడు ఎందరూ తల్లులు తండ్రులు సహోదరి సహోదరులు బహు దుఃఖముతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారు వారి మ్యాటర్ ఏంటో మాకు తెలియకపోవచ్చు కానీ నువ్వు ఎరిగిన దేవుడిగా ఉన్నావయ్యా
నీవు వారి కష్టాలన్నీ ఎరిగిన దేవుడవు, వారి సమస్యలన్నీ ఎరిగిన దేవుడవు. ఇప్పుడే నీ యొక్క హస్తము వారి యొక్క సమస్యలో జోక్యము చేసుకొనును గాక. నీ ఆత్మ కార్యములు ఇప్పుడే జరుగును గాక. ఆ దిక్కుమాలి దానిగా ఉన్న హాగరి బ్రతుకులో నువ్వు కార్యము జరిగించిన దేవుడవు. ఈరోజు నీ బిడ్డల బ్రతుకులలో కూడా గొప్ప కార్యములు జరుగును గాక. నీ ఉన్నతమైన కృపలు ఎత్తుపట్టుకుని నడిపించి, ఆదరించి, ఓదార్చి, బలపరిచి, స్థిరపరిచి, చేజారిపోతున్న వారి బ్రతుకులు వారి చేతికి మరలా అందించునైనా, వారి చేతికి ప్రభు అందించునైనా. చేజారిపోయిన ఉద్యోగం, చేజారిపోయిన వ్యాపారం, చేజారిపోయిన పనులు, చేజారిపోయిన కాంట్రాక్టర్లు, చేజారిపోయిన వారి బ్రతుకులు తిరిగి మరలా వారి చేతికి అప్పగించునైనా. హాగరు చేతికి అప్పగించావు, లేవనెత్తమన్నావు. ఈరోజు మా చేతి కూడా అప్పగించండి. లేపండి నైనా, పడిపోయిన చోటు నుంచి లేపండి, పడిపోయిన చోటు నుంచి లేపండి, నీ ఆర్థిక పరిస్థితి నుంచి లేపండి, సమస్యల నుంచి లేపండి, బలహీనత నుంచి లేపండి. మహిమ మీరే పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.